హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం మార్వల్ గురించి మాట్లాడుకుందాం. మన రెగ్యులర్ మూవీ కంటెంట్స్ కాకుండా ఆఫ్ ద టాపిక్. మన మార్వల్ కి ముందే ఒక పిచ్చ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి మార్వల్ మూవీస్ అంటే. కానీ ప్రస్తుతానికి కొంచెం ఓకే, ప్రస్తుతానికి మనం జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మన డూమ్స్ డే కాస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇదే మన కాస్ట్ ఇదంతా. కానీ ఈ కాస్ట్ లోని మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఓజీ అవెంజర్స్ లో ఓన్లీ ఇద్దరే ఉన్నారు. ఇద్దరే, ఇద్దరులో కూడా ఒకరే అవెంజర్, ప్రాపర్ అవెంజర్. థార్, క్రిస్ హెమ్స్వర్త్ థార్. దాని తర్వాత టామ్ హిడ్లస్టన్ యాజ్ లోకీ. మనకి డిజ్నీ ప్లస్ వెబ్ సిరీస్ వల్ల క్యారెక్టర్ చాలా బాగా డెవలప్ చేశారు లోకీది. ఎవరు ఫస్ట్ 2008 నుంచి మార్వల్ స్టార్ట్ అయింది 2008 లో విత్ ఐరన్ మ్యాన్ 1. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరిదైనా సరే క్యారెక్టర్ ఆర్క్ డెవలప్ అయింది అంటే అది ఒక లోకీ మాత్రమే. ఇంకా ఎవరిది అసలు థార్ అయితే అక్కడ ఉన్న క్యారెక్టర్ అలాగ తీసుకొచ్చారు మన కిందకి. థార్ మన లవ్ అండ్ థండర్ లో. నువ్వు థార్ గురించి అంటున్నావు గానీ హల్క్ ఏంట్రా? అయ్యో నేను హల్క్ అయిపోయింది అసలు. హల్క్ ఎప్పుడైతే స్మార్ట్ హల్క్ చేశారో, స్మార్ట్ హల్క్ నుంచి ఇంకా అంతే. నేనైతే ఎండ్ గేమ్ లోని హల్క్ వర్సెస్ థానోస్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ లో అవతలేస్తాడు కదా అసలు. ఇంకా ఫస్ట్ టైం థార్ అసలు అలాగా దెబ్బలు తిన్నాం సార్. థార్ అంటే హల్క్ దెబ్బలు తిన్న ఫస్ట్ టైం, థార్ తిన్నాం కూడా ఫస్ట్ టైమే. ఇద్దరు అసలు ఆల్మోస్ట్ కాస్మిక్ బీయింగ్స్ వాళ్ళు. ఆ రేంజ్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అసలు. ఇంకా కాస్ట్ లో చూస్తే మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మన క్రిస్ హెమ్స్వర్త్ యాజ్ థార్, హిడ్లస్టన్ యాజ్ లోకీ, వెనిసా కెర్బీ యాజ్ సూయి స్టార్మ్, పెడ్రియో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్స్. ఇంకా చూసుకుంటూ వస్తే బాగానే ఉన్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏదంటే నో స్పైడర్ మ్యాన్, నో డాక్టర్ స్ట్రేంజ్. ఇది హైలైట్. అసలు దీనికి అసలు మా మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే డాక్టర్ స్ట్రేంజ్ తో, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తో. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ ద్వారానే మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది మూవీస్. మల్టీవర్స్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు దానికన్నా, ఇంట్రడ్యూస్ కన్నా. కానీ మనకి డీప్ ఇన్సైట్స్ అయితే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వల్లే. డీప్ ఇన్సైట్ వచ్చింది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వల్ల. ఇంకొకటి క్యాంగ్ లేడు, బికాస్ ఆఫ్ దట్ అంటే అది మన వేర్ ఇష్యూ. అది క్యాంగ్ బయట దాని మీద పోలీస్ కేసెస్ అవడం, ఇంకా అది మనం కూడా ఏం చేయలేం. కానీ క్యాంగ్ మనకి మెయిన్ విలన్ అవ్వాల్సింది. ప్రెసెంట్ మనకి మెయిన్ విలన్ అయితే మనకి రాబర్ట్ డౌనీ జూనియర్ as డూమ్స్, డాక్టర్ డూమ్ అతని పేరు కాదు, వెక్టర్ అని అతని పేరు. ఫర్ యువర్ స్మాల్ కైండ్ ఇన్ఫర్మేషన్, తన పేరు వెక్టర్. డాక్టర్ డూమ్ అని చెప్తాం. బట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి వచ్చి డాక్టర్ డూమ్ ని మన నార్మల్ ఎంసీయూ టైం లైన్ లోకి ఇప్పటికి వచ్చి ఇంట్రడ్యూస్ చూపించలేదు. పైగా నెక్స్ట్ ఇయర్ May 1, 2026 మూవీ రిలీజ్ డూమ్స్ డే. అయినా సరే డాక్టర్ డూమ్ అది అతను ఎలాంటి విలన్ అంటే, మీరు థానోస్ దేని పనిచేయడు డాక్టర్ డూమ్ దగ్గర. అది మీరు కామిక్స్ దగ్గర చదువుంటే డైరెక్ట్ గా డూమ్స్ డే లోని డాక్టర్ డూమ్ క్యారెక్టర్ స్టార్ట్ చేయడం కన్నా ఐ మ్యాడ్లీ నీడ్ సపరేట్ మూవీ అంటే ఒకసారి డాక్టర్ డూమ్ స్టోరీని తీసుకొచ్చావంటే స్టాండ్ అలోన్ మూవీ సరిపోదు అని అడిగితే. కనీసం స్టాండ్ అలోన్ మూవీలో చూపించే ప్రయత్నం చేసినా బాగుంటది. ట్రై చేయొచ్చు. ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అది. అసలు అతను అలా బ్యాడ్ గా అవ్వడానికి రీజన్ అది బాగుంటది. అది మనకి డాక్టర్ డూమ్ గురించి లైవ్ యాక్షన్ లో తెలిసినంత వరకు ఏదైనా ఉందంటే ఫెంటాస్టిక్ ఫోర్ 2002 వచ్చింది. అది అందులోనే స్పేస్ కి వెళ్ళారు. దాని తర్వాత వచ్చిన యాక్సిడెంట్ వల్ల తనకి పవర్స్ వచ్చాయని తెలుసు అంతే. కానీ అది డాక్టర్ డూమ్ కాదు, అది ఒరిజినల్ డూమ్ కాదు. డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ అంటే తనకంటూ ఒక ఎర్త్ ని క్రియేట్ చేసుకొని అందులో మనుషులను పెట్టుకొని ఒక క్యాసిల్ క్రియేట్ చేసుకొని దాన్ని రూల్ చేస్తూ ఓజీ అవెంజర్స్ అందరూ తన సెక్యూరిటీ ఉంటారు దాన్ని అతను గార్డ్ చేయడానికి. కామిక్స్ లోని అంటే కామిక్స్ ప్రకారం వీళ్ళు అలా చూపిస్తారో తెలియదు కానీ కామిక్స్ పరంగా డూమ్ కూర్చునే ఆ సింహాసనం ఉంటది కదా, గ్రూట్. అంత పవర్ఫుల్ డాక్టర్ డూమ్ కి మంత్రి డాక్టర్ స్ట్రేంజ్. ఇంకా మూవీలో అలా చూపిస్తారు, మనకి తెలియదు. ఇంకా హల్క్ కూడా డాక్టర్ డూమ్ కి సెక్యూరిటీయే, బాడీ గార్డ్ లాగా అంతే. ఇంకా సినిమాలు ఎలా చూపిస్తారో తెలీదు.
నాకు తెలిసినంత వరకు నాకు కూడా ఫేవరెట్ విలన్ ఎవరైనా ఉందంటే డాక్టర్ డూమ్. డూమే. అసలు మనం గెలాక్టస్ కాదు, కూడా కాదు, ఎవరు మన స్టాన్లీ కూడా ఫేవరెట్ కదా థియేటర్ డాక్టర్ డూమ్. ఫ్యామిలీ ఫేవరెట్ డాక్టర్ డూమే. అదే కదా, తను కూడా మిస్టిక్ పవర్స్ డాక్టర్ మిస్టిక్ పవర్స్, స్ట్రేంజ్ కి ఎక్కడ తగ్గి కూడా ఉండడు. మిస్టిక్ పవర్స్, ఇంటెలిజెంట్, డార్క్, నెక్స్ట్ టెక్నాలజీ, మొత్తం అన్ని మిక్సీ కొట్టేస్తాడు. పైగా డాక్టర్ స్ట్రేంజ్ లాగా ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకునేది కూడా కాదు, ఏన్షియంట్ వంట లాగా తనకి మిస్టేక్ మాస్టర్ ఎవరు ఉండరు, తన సొంతంగా నేర్చుకుంటాడు డాక్టర్ డూమ్. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అసలు ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అయ్యేది ఓకే. ఇప్పుడు మార్వల్ ఉన్న పొజిషన్ అందరికీ తెలిసిందే, మనం ఒకసారి చూద్దాం మార్వల్ ఎండ్ గేమ్ ముందు ఎలా ఉండేది, ఎండ్ గేమ్ తర్వాత ఏముంది దాని పొజిషన్. ఇప్పుడు బిఫోర్ ఎండ్ గేమ్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ ఎండ్ గేమ్ లోని నాకు తెలిసినంత వరకు మార్వల్ కి మంచి పాయింట్ ఉన్నది ఏంటంటే, వాళ్ళు హీరోస్ ని ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు. నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వు ఇది రూట్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్ నువ్వు ఇది రూట్ చేయొచ్చు. ఇంకొక 2000 లిమిటెడ్ హీరోస్ ఉంటారు. లిమిటెడ్ హీరోస్, అది కూడా కరెక్ట్. మంచి లిమిటెడ్ హీరోస్. మనకి అవెంజర్స్ అనగానే మనకి ఫస్ట్ వచ్చింది ఏంటి తెలుసు మనకి క్యారెక్టర్స్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, నటాషా రోమనోఫ్, మన హోకాయ్ స్టాండర్డ్. పైగా అవెంజర్స్ 1 మన 2012 లో వచ్చింది. 2012 లో వచ్చింది. దానికన్నా ముందు మనకి 2 ఐరన్ మ్యాన్ మూవీస్ ఉన్నాయి, ఒక కెప్టెన్ అమెరికా మూవీ ఉంది, ఒక హల్క్ మూవీ ఉంది, ఒక థార్ మూవీ ఉంది. అలాగని చెప్పి అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయలేదు అనుకోకూడదు. ఐరన్ మ్యాన్ 2 ఉన్నాయి, 2 బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత ఐరన్ మ్యాన్ 2 లో మనకి నటాషా ఇంట్రొడ్యూస్ చేశారు, బ్లాక్ విడో. కెప్టెన్ అమెరికా, ఫ్యూరీ కూడా అప్పుడు వచ్చారు. షీల్డ్ మనకి ఫస్ట్ ఆంధ్ర నుంచి చెప్తాడు, నిక్ ఫ్యూరీ చెప్తాడు అనమాట ఇలా షీల్డ్ ఇంట్రొడ్యూస్ చేద్దామని. దాని తర్వాత కెప్టెన్ అమెరికా స్టోరీ తెలిసింది మనకి. హల్క్ వచ్చింది, థార్ మనకి తెలుసు, థార్ క్యారెక్టర్ ఇది ఇక్కడి నుంచి వచ్చాడు. దాని పర్పస్ ఏంటి మనకి, బిఫోర్ ఎండ్ గేమ్ అంతా ఇన్ఫినిటీ సాగా మనకు తెలిసిందే కదా ఫేజ్. ఒక్కొక్క సినిమాలో మాక్సిమం టు మాక్సిమం వాళ్ళు దేనికి రూట్ చేయాలి, సుపీరియర్ పవర్ దేని గురించి అని చెప్పి రూట్ చేయడానికి వచ్చారు. మనకి ఫస్ట్ టైం చేసిన పర్పస్ ఏంటి, స్పేస్ స్టోన్ ఇంట్రొడ్యూస్ చేశారు, అయిపోయింది, బాగుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ మూవీస్ కూడా ప్రతిదీ బాగుంది, క్యారెక్టర్ ఆర్క్ బాగున్నాయి, మంచి స్టోరీస్ వస్తున్నాయి, స్టోరీ టెల్లింగ్ బాగుంది. దాని తర్వాత క్యారెక్టర్ ఆర్క్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి థార్ ఉన్నాడు, ముందు 1 లోని బాగుంది, 2 లోని బాగుంది, రాగ్నరాక్ లోనైతే ఇంకా అవుట్ అండ్ అవుట్, ఇంకా మన తెలుగు సినిమాలో మా హీరో పన్నాడు ఎలివేషన్ లాస్ట్ క్లైమాక్స్ అదంతా. నిజంగా చెప్తున్నానా, బిఫోర్ ఎండ్ గేమ్ మార్వల్ కి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అసలు ఏ మూవీస్ చాలా వరకు మార్వల్ గురించి కొద్ది వరకు కామిక్స్ వరకు తెలుసు, కానీ మూవీస్ పరంగా అయితే స్పైడర్ మ్యాన్ తప్ప ఎవరికి తెలియదు. స్పైడర్ మ్యాన్ కూడా లైవ్ యాక్షన్ వచ్చింది, మన టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 2001 లోనే అనుకుంటా. టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ వల్ల అసలు ఎంసీయూ ఒకటి ఉందని తెలిసింది. గోస్ట్ రైడర్ కూడా ఎంసీయూ, కానీ అది ఫస్ట్ పార్ట్ అయ్యింది, కానీ సెకండ్ పార్ట్ వెంజెన్స్ అనుకో, స్టోరీ ఆఫ్ వెంజెన్స్, రిటర్న్ ఆఫ్ వెంజెన్స్ సంథింగ్, డిడ్ంట్ గో వెల్. కానీ మార్వల్ వాళ్ళు చేసిన బెట్టింగ్ ఆన్ దెమ్ సెల్ఫ్, నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఇట్ ఇస్ బిగ్గెస్ట్ బెట్ అన్నమాట ఐరన్ మ్యాన్ మీద. బ్యాంక్ క్రాప్ చేసుకొని ఐరన్ మ్యాన్ ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ బాల్ 6. డైరెక్టర్ కూడా నాకు ఆర్డీజేనే కావాలి ఐరన్ మ్యాన్ కింద అని చెప్పి పట్టుకొని కూర్చున్నారు. కాదు, ఫస్ట్ ఐరన్ మ్యాన్ చాయిస్ అవ్వదు తెలుసా, ఫస్ట్ టామ్ క్రూజ్, దాని తర్వాత ఆర్డీజేకి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది తెలుసు. దాని తర్వాత టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ ఆర్డీజే ఆడిషన్ వల్ల తనకి బాగా ఇది క్యారెక్టర్ బాగుంటుందని వచ్చింది. కానీ కరెక్ట్ గా నిజంగా మాట్లాడుకుంటే యాక్చువల్లీ కేసెస్ అయి ఉన్నాయి కదా, ఆర్డీజే ఒరిజినల్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ అని చెప్తా, బయట ఐరన్ మ్యాన్ ప్యూర్ టోనీ స్టార్క్ బిహేవియర్ అది. సేమ్ ఆ బిహేవియర్ వల్ల మూవీలో కూడా తను యాక్షన్స్ అయి మారినప్పుడు కూడా లైట్ వదిలేసారు. కొన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల ఆర్డీజే తింటూ ఉంటాడు అవెంజర్స్, ఒక కైండ్ ఆఫ్ రూటింగ్ టు ద క్యారెక్టర్స్ వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ బిఫోర్ ఎండ్ గేమ్ మనకి ఈ క్యారెక్టర్స్ మనం రూట్ చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్స్ మనం రూట్ చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్ మనం లీడ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ మనం లీడ్ చేస్తారు. మనకి పర్టికులర్ గా తెలుసు, మనకి కరెక్ట్గా చూస్తే మనకి 2012 లోనే థానోస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. థానోస్ ఇంట్రొడ్యూస్ చేసిన 2012 లో ఐరన్ మ్యాన్ మూవీతో, సారీ ఐరన్ మ్యాన్ అంటే అవెంజర్స్ మూవీతో. చిటారి ఆర్మీ వస్తుంది కదా, లోకి తీసుకొని వస్తుంది కదా చిటారి ఆర్మీ. 2012 లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి ఎండ్ గేమ్ ఎప్పుడు వచ్చింది, ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్
2019 18 19 ఎండ్ గేమ్ 19 ఎండ్ గేమ్ 19 ఎండ్ గేమ్ 18 అనుకుందాం ఇన్ఫినిటీ వార్. మనకి 2018 లో వచ్చే సూపర్ విలన్ గురించి 2012 లో ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అసలు మనకి క్యాస్ట్ చూస్తే మొత్తం మ్యూటెంట్స్ అన్నారు. ఇప్పటికొచ్చి మనకి మెయిన్ స్ట్రీమ్ ఎంసీయూ లోని మ్యూటెంట్స్ ఇంట్రడ్యూస్ చేసింది లేదు. ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ అని చెప్తున్నాను. ఏంటంటే చెప్పిన వాళ్ళు కూడా లేరు. చెప్పిన వాళ్ళు నామర్ తప్పితే ఎవరికైనా నేమర్ నేమర్ తప్పితే అందులో నుంచి పేరు మర్చిపోయినట్టు మిస్ మార్వెల్ లేదు. మిస్ మార్వెల్ కాస్ట్ లోనే కాస్ట్ లో లేదు, అదే అంటున్నాను. వాళ్ళు చెప్పడం మ్యూటెంట్ అని చెప్పారు కానీ కాస్ట్ లో లేదు తను. కాస్ట్ లోనే లేదు తను. ఎందుకు ఇంకా కానీ నేను ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మార్వెల్ ఇప్పుడే బ్యాడ్ మూవీస్ ఇస్తున్నా అంటే నేను నో అంట. బిఫోర్ ఎండ్ గేమ్ కూడా బ్యాడ్ మూవీస్ కాదు, వర్స్ట్ మూవీ ఒకటి ఉంది. థార్కి వీరాభిమాని నేను థార్కి వీరాభిమాని. థార్ డార్క్ వరల్డ్ ఎక్స్పెక్ట్ చేసా. వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ బిఫోర్ ఎండ్ గేమ్ వచ్చిన లిస్ట్ లో. ఇప్పుడు వచ్చిన దాని కాదు, ఇప్పుడు వచ్చిన దానికన్నా పైన బోల్డ్ ఉన్నాయి. అసలు థార్ కి పడ్డ 4 మూవీస్ లోని రాగ్నరోక్ తప్పితే 3 అట్టట్టే ఉంటాయి. థార్ వన్ పర్లేదు, నీకు ఒక క్యారెక్టర్ కనీసం ఇంట్రడ్యూస్ చేశాడు గార్డియన్. దాని తర్వాత ఇది తను ఒక మైథాలజీ పర్లేదు, అది ఇంట్రడక్షన్ వరకు వదిలేద్దాం జస్ట్. కానీ నేను ఇంకోటి చెప్పనా, థార్ డార్క్ వరల్డ్ సినిమా కూడా ఒక మీనింగ్ ఉంది. కనీసం ఆ మూవీ తోటి మనకి దిస్ ఇస్ ఇన్ఫినిటీ స్టోన్, రియాలిటీ స్టోన్, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, స్టోన్ ఫామ్ లో ఉంటుంది. కానీ ఆ మూవీ కూడా ఒక పర్పస్ ఉంది మనకి. అసలు ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటి అసలు దేనికి సీరియస్ తో కూడా మనకి సీక్రెట్ వార్ అదేంటి, దాని తర్వాత డాక్టర్ డూమ్ తర్వాత సీక్రెట్ వార్స్ అన్ని ఉన్నాయి. దాని తర్వాత నీకు డాక్టర్ డూమ్ తర్వాత మనకి సూపర్ విలన్ గెలాక్టస్. గెలాక్టస్ మీద వచ్చిన ఎంసీయూ లోని మనకు వచ్చిన నెక్స్ట్ మూవీ ఏంటి, ఇటర్నల్స్. ఇటర్నల్స్ ఈస్ ద ఫస్ట్ మూవీ విచ్ గాట్ నెగటివ్ రివ్యూస్ టు అ మార్వెల్ మూవీ. ఇటర్నల్స్ ఇస్ ద ఓన్లీ మూవీ. ఇప్పుడు ఇటర్నల్స్ స్క్రాప్ చేస్తున్నారంట, ఇటర్నల్స్ 2. చెప్తానండి, నువ్వు చెప్పిన బ్యాడ్ మూవీస్ ఉన్నాయా, ఆ బ్యాడ్ మూవీస్ కూడా ముందుకెళ్లే కొద్దీ అంటే వరల్డ్ క్రియేట్ చేయడానికి కొంచెం హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన బ్యాడ్ మూవీస్ ఏమవుతున్నాయి అంటే నెక్స్ట్ వరల్డ్ క్రియేట్ అవ్వడానికి కూడా పనికిరావు అసలు ఉన్నందుకు. నేను అదే చెప్తున్నా, బిఫోర్ ఎండ్ గేమ్ ఈవెన్ ఇట్ ఇస్ అ బ్యాడ్ మూవీ, ఇట్ ఇస్ సర్వింగ్ ఇట్స్ పర్పస్. ఆ మూవీకి ఒక పర్పస్ ఉంది, ఒకటి ఇచ్చేస్తుంది, ఏదో అవుతుంది. బట్ మూవీ ఈస్ యాడింగ్ సంథింగ్ టు ద టైమ్ లైన్. ఇప్పుడు నథింగ్. నన్ను అడిగితే డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఇట్స్ నాట్ ఎ గ్రేట్ మూవీ, అది పెద్ద మూవీ కాదు. డాక్టర్ స్ట్రేంజ్ ఒకటే వచ్చింది కదా, ఆఫ్టర్ ఎండ్ గేమ్ ఒకటి వచ్చింది, బిఫోర్ ఎండ్ గేమ్ డాక్టర్ స్ట్రేంజ్ ఒకటి వచ్చింది. ఇట్స్ నాట్ దట్ గ్రేట్ మూవీ, బట్ ఆ మూవీ త్రూ కూడా మనకు ఒక స్టోన్ ఇంట్రడ్యూస్ అయింది, టైమ్ స్టోన్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. చెప్తున్నాను కదా, ఈవెన్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ, ఇట్ ఇస్ సర్వింగ్ ఇట్స్ పర్పస్. ఇప్పుడు డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎండ్ గేమ్. మీరు సడన్ గా అనుకోవచ్చు ఈడేట్ ఇలా వచ్చాడు సడన్ గానే వీడియో మధ్యలో. మేము వీడియో ఇంతే చేద్దాం అనుకున్నాం, అది ఫుటేజ్ ఇంత వచ్చింది మార్వల్తో మాట్లాడుకుంటూ. అందులోనే మేము ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడలేదు, కాస్ట్ గురించి ఇంకా చాలా మట్టుకు. బట్ మేమేం చేద్దాం అనుకున్నాం అంటే ఇంత వచ్చింది కదా 2 పార్ట్స్ కింద చేద్దాం అనుకున్నాం. ఇది రాజమౌళి తప్పు కాదు, మా తప్పే. మేము జస్ట్ ఒక 20 minutes వీడియో చేద్దాం అనుకున్నాం, అది మేము రికార్డ్ చేసరికి ఇంత వచ్చింది వీడియో. సో ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ పార్ట్ 2 మేము ఒక 4 to 5 days రిలీజ్ చేస్తాము. మేము 2 years అని తీసుకోం, ఓకేనా? ఇంతవరకు చూసారు కదా, నచ్చిందంటే ఇక్కడ వరకు చూసారు కదా ఆల్రెడీ. ఇక్కడ వరకు చూసారంటే ఆల్రెడీ నచ్చినట్టే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, కంగారు పడకండి. ఒక 3 to 4 days మా ఎడిటర్ తొందరగా చేస్తే అయిపోతుంది వీడియో, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.